సందర్భాల్లో చెప్తూనే ఉన్నారు. మనం ఈ రోజున కష్టపడేది, పోరాడేది వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం. దేనికోసం వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటున్నామంటే, ఈ ప్రాంతాన్ని పూర్తిగా వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయకుండా కేవలం వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళు చేసే అనేక కార్యక్రమాలు, దౌర్జన్యాలు, కావాలని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన సందర్భాలు మీ అందరూ కూడా ఎవరు కూడా మర్చిపోలేరు. అనేక సందర్భాల్లో చాలామంది ఇక్కడ మన గుంటూరు నుంచి, కృష్ణా జిల్లా నుంచి వచ్చారు కాబట్టి మీ అందరికీ తెలుసు. పెడనలో ఈ విధంగా మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు. నిన్న రాత్రి నాకు వచ్చిన సమాచారం, జనసేన పార్టీ దిమ్మని, మన జెండా దిమ్మని కూడా నిన్న మచిలీపట్నంలో నిన్న రాత్రి కూలదీశారు. కాబట్టి ఈ దౌర్జన్యాలు ఎదుర్కోవాలంటే మనందరం కలిసికట్టుగా ఉండాలి, నిలబడాలి. పార్టీ సిద్ధాంతాలు నమ్ముకుని ఒక డిసిప్లిన్ విధానంలో మనందరం కష్టపడితే తప్పకుండా మనం విజయం సాధించగలుగుతాం. దానికోసం మీరందరూ కృషి చేయాలి. మనం కోరుకునేది ఒకటే, భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరికన్నా ముందు నిలబడింది పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజున ధైర్యంగా నిలబడ్డాం. ఆయన నాయకత్వం మనలో ఎప్పుడు కూడా నింపేది ఆ ధైర్యం, ఆ నిజాయితీ. ఈ రెండింటినీ కలిసి మన ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రజలు మన ఆశీర్వదిస్తారు. దానికోసం మీరందరూ కూడా ఈ రాబోయే 2 నెలలు దయచేసి అది త్యాగంగా భావిస్తారా, బాధ్యతగా భావిస్తారా, కానీ జనసేన పార్టీ కోసం ప్రతి జన సైనికుడు, ప్రతి వీరమహిళ ముందుకొచ్చి పార్టీ కోసం నిలబడాలి. మన పార్టీ అధ్యక్షులు గారిని బలపరచమని కోరుతూ ఇప్పుడు మన బాలశౌరి గారిని మాట్లాడమని కోరుతున్నాను.